పదిహేను 16 సంవత్సరాల నుంచి అనార్గనైజ్ సెక్టార్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల కనీస వేతనాన్ని గత 10 సంవత్సరాల ప్రభుత్వం పెంచలేదు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఇమీడియట్ గా కమిటీ వేసి ఆ కమిటీ 7 సార్ల కంటే ఎక్కువ సమావేశాలు ఐఎల్ఓ అధికారులతో, వివిధ మేనేజ్మెంట్ అధికారులతో, కార్మిక సంఘాలతో చర్చలు జరిపి 73 షెడ్యూల్స్ ని 1,25,00,000 మంది కార్మికులకు సంబంధించినటువంటి వేతనాన్ని ఫైనలైజ్ చేసి ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరిగింది. వివేక్ గారు కార్మిక శాఖ మంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక సబ్ కమిటీ వేయడం జరిగింది. ఆ సబ్ కమిటీ సమావేశాలు జరిపి సాధ్యమైన తొందరగా ఆ కనీస వేతనాన్ని ఫైనలైజ్ చేయాలని ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా కార్మిక శాఖ మంత్రి ఆ కమిటీకి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంకొక విషయం ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు చెప్పారు, కాకా వెంకటస్వామి గారు కార్మిక శాఖ మంత్రి, వారి కుమారుడు వినోద్ గారు కార్మిక శాఖ మంత్రి, వారి ఇంకో కుమారుడు వివేక్ గారు కార్మిక శాఖ మంత్రి. వీళ్ళ ముగ్గురు కార్మిక శాఖ నుంచి కొన్ని లక్షల కోట్ల మందికి మేలు చేసే అవకాశం ఉంది. మీకు ఐడియా ఉంది, 7 సార్లు ఎంపీ చేసిన వెంకటస్వామి గారు నిజంగా మాట్లాడితే చెప్పినట్టు సింగరేణి కార్మికులకి పెన్షన్ స్కీమ్ గతంలో వెంకటస్వామి గారు దాన్ని ఎవ్వరూ కాదండి. అంతేకాదు సింగరేణి బతకాల్సిన పరిస్థితుల్లో కూడా టీవీ స్వార్థ మాట్లాడే మాట వాస్తవం. సింగరేణి కాంగ్రెస్ లో బిఏఎఫ్ అయినప్పుడు మన్మోహన్ సింగ్ గారు అపోజ్ చేసినప్పటికీ కూడా 400 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి బతికించిన సంఘటన కూడా ఉంది. ఇప్పుడు ప్రధానంగా తెలియజేసిందంటే సింగరేణి కూడా ఇబ్బందులు ఉంది, సింగరేణి కార్మికులు ఇబ్బందులు ఉంటారు. కేంద్ర కార్మిక శాఖ పరిధిలోకి వచ్చినప్పుడు కూడా ఆ సమస్యలు పరిష్కారం చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. కాబట్టి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ మినిమం వేజెస్ అని, అదేవిధంగా సింగరేణి వేరే సమస్యలు కూడా పరిష్కారం చేయాలని చూడండి. నిన్న కాకమున్న ఆర్టీసీ సమ్మె జరిగినప్పుడు కేవలం 24 గంటల్లో ఆ సమ్మె పరిష్కారానికి ముఖ్యమంత్రి గారు, లేబర్ మంత్రి గారు, బట్టి గారు, శ్రీధరబాబు గారు అందరూ కమిటీ ఏర్పడి 24 గంటల లోపల వాళ్ళకి 11% ఫిట్మెంట్ ఇచ్చి ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వంలో కలిపే విధంగా నిర్ణయం తీసుకున్నారు. అదే కేసీఆర్ ప్రభుత్వంలో 40,000 మంది కార్మికులు తీసుకొచ్చేసారు, అగౌరవంగా పరిస్థితులు. టీఆర్ఎస్కి కాంగ్రెస్ తేడా మీరు గమనించాలా. ఆనాడు వాగ్దానం చేసి కూడా ఆర్టీసీని నిర్వీర్యం చేసే టైంలో తెలంగాణ ప్రభుత్వం వల్ల దాదాపు 45,000 మంది కార్మికులకి లాభం చేసింది. ఇప్పుడే చెప్పారు గిగ్ వర్కర్స్. రాహుల్ గాంధీ గారు ఇంగ్లీష్ చేసినట్టుంది. భారతదేశంలో మొత్తం గిగ్ వర్కర్స్ కి ఒక చట్టం ఉండాలా, దాన్ని నిర్ణయం చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి గిగ్ వర్కర్స్ కి 5 లక్షల రూపాయలు ఇవ్వడమే కాకుండా వాళ్ళ ఒక చట్టబద్ధమైన సంస్థగా కార్మిక హక్కుల కోసం వాళ్ళు ఉపయోగించుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా కార్మిక శాఖ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా మళ్ళీ తెలియజేస్తున్నా, మినిమం వేసి ఏ విధంగా కూడా పనిచేయండి. పారిశ్రామికవేత్తలు కొందరు అపోజ్ చేస్తాను, అయినప్పటికీ కూడా మీరు ఆలోచించండి. ఎన్నో రాష్ట్రాల్లో పరిశ్రమలు ఉన్నా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఇక్కడ కూడా మనం కౌన్సిలింగ్ చేసి యాక్సెప్టెన్స్ ఇస్తే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయితే నమ్మకం ఉంది. అందరికీ ఏర్పడిన తర్వాత మనం చేసిన దానికి పేరు ఉండదు. నిన్న కాక మొన్న నోయిడాలో చూడండి ఎంత పెద్ద అన్రెస్ట్ వచ్చిందో, మధ్యప్రదేశ్లో చూడండి కార్మికులు రిబేలియన్ చేస్తారు. అటువంటి పరిస్థితి రాకుండా
దయచేసి రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాన్ని ఇంప్లిమెంట్ చేస్తానని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మంత్రి గారికి ధన్యవాదాలు తెలుస్తున్నాను. గౌరవ రాములు గారు ఇంకా ఇద్దరు పెద్దలు పాల్గొంటున్నారు. అలాగే అడిషనల్ కమిషనర్ గంగాధర్ గారు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. నోడల్ ఆఫీసర్ శ్యామచంద్ర రెడ్డి గారు అలాగే సీనియర్ ఆఫీసర్స్ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్ష. వివిధ విభాగాల హెడ్స్ ఆఫ్ స్టేట్ కూడా ఉపాధి కల్పనకు అవకాశాలు ఉన్నాయి. ఒక మధ్యవర్తిత్వం లేకుండా ప్రభుత్వమే స్వయంగా